Hello, 4th class students. Shall we start our next part of our lesson? Okay, look at the textbook page 104 and 105. Food making process. ఆహారం ఏ విధంగా తయారవుతుందో ఆ ప్రాసెస్ చూద్దాం. Leaves provide plants with all their food as they turn sunlight into food energy. ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా లీవ్సే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇవి లీవ్స్ ఏం చేస్తాయి, సన్లైట్ని ఫుడ్ ఎనర్జీగా మారుస్తాయి అన్నమాట. ఓకే, సన్లైట్ని ఫుడ్ ఎనర్జీగా మారుస్తాయి. క్లోరోఫిల్ మేక్స్ దిస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్. లీవ్స్లో లేదా మొక్కల్లో క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల, క్లోరోఫిల్ వలన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట, వీలవుతుంది. మరి క్లోరోఫిల్ ఉంటుంది మొక్కల్లో, అందుకోసమే ఆ క్లోరోఫిల్ ద్వారానే సన్లైట్ని ఫుడ్ ఎనర్జీగా మార్చగలుగుతుంది అనమాట. లీవ్స్ ఆల్సో మేక్ ద ఆక్సిజన్ దట్ వి బ్రీత్. అలాగే లీవ్స్ ఏం చేస్తాయి, మనకి బ్రీతింగ్కి అవసరమైన ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అవి రిలీజ్ చేస్తాయి, ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి. క్లోరోఫిల్ ఈజ్ ఏ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ లీవ్స్ విచ్ ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ the presence of light and is the substance that colors plants green. క్లోరోఫిల్ అనే పిగ్మెంటు లైట్ ప్రెజెన్స్లో, అంటే లైట్ ఉన్నప్పుడు, సన్లైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లీవ్స్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. క్లోరోఫిల్ అనేది లీవ్స్లో ఉంటుంది. ఇది సన్లైట్ ఉన్నప్పుడు, ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ యాక్టివేటెడ్గా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి అంట క్లోరోఫిల్ అనేది. ఓకే, ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, ఆ యాక్టివ్గా ఉండడం వల్ల ప్లాంట్స్ అనేవి కలర్ఫుల్గా, అంటే క్లోరోఫిల్ ఉండటం వల్ల గ్రీన్గా కనబడుతూ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. క్లోరోఫిల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద లీవ్స్ అండ్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ క్యాప్చరింగ్ లైట్ ఎనర్జీ. అలాగే లీవ్స్లో క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల ఆ క్లోరోఫిల్కి ఒక ప్రాపర్టీ అనేది ఉంది. ఏంటి అంటే లైట్ ఎనర్జీని క్యాప్చర్ చేయడం, అంటే గ్రహించడం, అబ్జర్వ్ చేసుకోవడం అనే ఒక లక్షణం అనేది ఉందన్నమాట. దేనికి, క్లోరోఫిల్కి లైట్ ఎనర్జీని క్యాప్చర్ చేసే ప్రాపర్టీ అనేది ఉంది. ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ మేక్ షుగర్ ఫ్రమ్ సన్లైట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి, సన్లైట్ ద్వారా షుగర్ని తయారు చేస్తాయి. సన్లైట్ను, వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని షుగర్ని తయారు చేస్తాయి అన్నమాట. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి, షుగర్ని తయారు చేసుకుంటాయి, వాటికి కావాల్సిన ఎనర్జీని తయారు చేసుకుంటాయి. వేటి వలన, సన్లైట్ వలన, వాటరు, కార్బన్ డైఆక్సైడ్, ఈ మూడింటి సమక్షంలో ఆ మూడింటిని ఉపయోగించుకొని షుగర్స్ని తయారు చేసుకుంటాయి అన్నమాట ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ వన్, సన్లైట్ ఎనర్జీ త్రూ ద టాప్ ఆఫ్ ద లీఫ్ అండ్ రీచెస్ ద నెక్స్ట్ లేయర్ ఆఫ్ సెల్స్. మరి సన్లైట్ అనేది ఆకు ముందు పై భాగంలోనే పడుతుంది కదా, లామినాకి పై భాగంలో సర్ఫేసెస్లో పడుతుంది. ఆ తర్వాత ఆ సన్లైట్ అనేది ఎక్కడికి చేరుతుంది, లీఫ్ నెక్స్ట్ లేయర్కి చేరుతుంది అనమాట. నెక్స్ట్ క్రింద ఉన్న, లోపల ఉన్న లేయర్స్లోకి, సెల్స్లోకి చేరుతుంది సన్లైట్ అనేది. ద లైట్ ఎనర్జీ ఈజ్ ట్రాప్డ్ బై ద క్లోరోఫిల్. అలా లోపల ఉన్న క్లోరోఫిల్ ఏమవుతుంది, ట్రాప్ చేయబడుతుంది అనమాట, సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. ఓకే, లైట్ ఎనర్జీని ట్రాప్ చేసుకుంటుంది. ఇన్ ద లీవ్స్ ఏ ప్రాసెస్ that uses water changes the light energy into kind of chemical energy. ఈ ప్రాసెస్లో మరి వాటర్ కూడా ఉపయోగపడుతుంది కదా, సన్లైట్ని క్యాప్చర్ చేస్తుంది, క్లోరోఫిల్ అనేది ట్రాప్ చేస్తుంది, మరి వాటర్ని కూడా ఉపయోగించుకుంటుంది. వాటర్ అనేది ఈ వెయిన్స్ ద్వారా క్యారీ చేయబడుతుంది కదా, అక్కడ ఉన్న వాటర్తో ఏమవుతుంది, ఇది మిక్స్ అయ్యి కెమికల్ ఎనర్జీగా మారుతుంది అనమాట. లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. దిస్ కెమికల్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద లీవ్స్. ఈ కెమికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, లీవ్స్ లోపల స్టోర్ చేయబడి ఉంటుంది. ఓకే, వితౌట్ క్లోరోఫిల్ ఏ ప్లాంట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఫుడ్. క్లోరోఫిల్ లేకపోతే
మొక్కలు ఫుడ్ని తయారు చేసుకోలేవు. ఇది ఫ్యాక్ట్ ఫైల్ అనమాట. క్లోరోఫిల్ ఈజ్ ఏ గ్రీన్ పిగ్మెంట్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. క్లోరోఫిల్ అనేది గ్రీన్ పిగ్మెంట్. ఇది ఎక్కడ ఉంటుందంటే గ్రీన్ ప్లాంట్స్లో ఉంటుంది. ఓకే, ద లీవ్స్ యూజ్ ద సోలార్ ఎనర్జీ టు మేక్ ఫుడ్. సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని, అంటే సన్లైట్ని ఉపయోగించుకొని లీవ్స్ ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఎయిర్ ఎంటర్స్ ద లీవ్స్ త్రూ ద స్టొమాటా అండ్ మూవ్స్ ఇంటూ టినీ స్పేసెస్ అరౌండ్ ద ఫుడ్ మేకింగ్ సెల్స్ ఇన్ ద లీఫ్. లీఫ్లో ఉన్న టినీ స్పేసెస్లోకి స్టొమాటా ద్వారా ఏమవుతుందంట, ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. స్టొమాటా నుండి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ ప్రెజెన్స్ త్రూ ద సెల్ వాల్స్ అండ్ మెంబ్రెన్స్ ఆఫ్ ద సెల్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మరి ఎయిర్లో ఏముంటుంది, వాటికి కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ని ఈ స్టొమాటా ద్వారా, టినీ పోర్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఆ టినీ పోర్స్ ద్వారా ప్రతి సెల్లోకి కార్బన్ డైఆక్సైడ్ అని పాస్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్స్ ద ఫుడ్ మేకింగ్ సెల్స్ వేర్ దే previously stored chemical energy converts the carbon dioxide into sugar. ఇక ఈ సెల్స్లోకి స్టొమాటా ద్వారా ఎంటర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏం జరుగుతుందో, ఆల్రెడీ ఉన్న కెమికల్ ఎనర్జీని ఏం చేస్తుందంటే షుగర్స్గా మారుస్తుంది అనమాట. ట్యూబ్స్ ఇన్ ద ప్లాంట్ క్యారీ షుగర్ ఫ్రమ్ ద లీఫ్ సెల్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. మరి ఇప్పుడు ఇలా తయారైన షుగర్ని ఏం చేస్తాయి అంటే ప్లాంట్ మొత్తానికి కూడా ఈ షుగర్ని అన్ని భాగాలకి పంపిస్తుంది. సచ్ యాజ్ రూట్స్, స్టెమ్స్, ఫ్రూట్స్. ప్లాంట్లో ఉన్న అన్ని భాగాలకి రూట్స్ దగ్గర నుండి స్టెమ్స్, ఫ్రూట్స్ అన్నిటికి కూడా పంపించబడుతుంది. సెల్స్ ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ద ట్రీ స్టోర్ సమ్ ఆఫ్ ద షుగర్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని ప్లాంట్స్లో ఈ షుగర్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట మొక్క. ఏంటి, రూట్స్లో కానీ, స్టెమ్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ షుగర్స్ని స్టోర్ చేసుకుంటాయి. మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే స్టోర్ చేసుకుందో ఆ మెటీరియల్, ఆ పర్టికులర్ పార్ట్ని ఫుడ్గా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. అర్థం కాకపోతే మరొకసారి చెప్పుకుందాం. ఏమా, థ్యాంక్ యూ.